తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి రేషన్ షాప్ అయినా వెళ్ళి ఈ సదుపాయం తీసుకోవచ్చని, కార్డుల పంపిణీలో నిడదవోలు నంబర్ 1 స్థానంలో ఉండటం ఆనందంగా ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని మంత్రి ప్రశంసించారు. రేషన్ కార్డులు 81,749 ఉంటే ఇందులో దాదాపుగా 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి 3 మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ కార్డుల పంపిణీలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు మన డిఎస్ఓ గారికి కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం. మీరు చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రోజుల్లో లేదు. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి బియ్యం విషయంలో కానీ, పంచదార విషయంలో కానీ, ఇతరత్ర రేషన్ సరుకులు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ, ఇవాళ మనం ప్రారంభించినటువంటి దీపం పథకం లాంటి పథకాలను ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు 2019 నుంచి 24 వరకు చూసాం. 2024లో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి, దయచేసి మీరు గమనించండి, ఈ రేషన్ సరుకులు ఇవ్వడం అనేటువంటి అంశం మనకి జాతీయ